హాయ్ ఫ్రెండ్స్, ఇది మా ఊర్లో ఉన్న కంపెనీ అనమాట. సౌత్ ఇండియాలోనే బెస్ట్ అనమాట. చాలా పెద్ద కంపెనీ ఇది, మాడ్యులో సిరామిక్ కంపెనీ. ఈరోజు మీకు చూపిద్దాం వచ్చాను. ఇది హైడ్రాలిక్ మిషన్. ఇది చూడండి, మిషన్ నుంచి ఇలా సిరామిక్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మొత్తం హైడ్రాలిక్. ఇంత పెద్ద మిషన్ చూడండి, రాయి చూడండి ఎలా వస్తున్నాయో అలా బయటకు వస్తాయి అన్నమాట. ఇలా బయటకు వచ్చి ఇలా బెల్ట్ ద్వారా ఇంకా అది నడుచుకుంటా అలా బెల్ట్ మీద వేరే ప్లేస్కి వెళ్ళింది, వేరే మిషన్ దగ్గరికి. ఆటోమేటిక్ అన్నమాట. చాలా పెద్ద కంపెనీ ఉంది ఇది. ఓవరాల్ సౌత్ ఇండియాలోనే పెద్ద కంపెనీ అన్నమాట. చూడండి ఇలా ఆటోమేటిక్ అన్నమాట. ఒకసారి ఇప్పుడు చూడండి మిషన్, ఈ రెండు మిషన్లు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ రెండు మిషన్లు మిషన్ నుంచి వచ్చి కొన్ని మెటీరియల్ ఇలా, ఇది మిషన్ వెనుక భాగం అనమాట. మిషన్ నుంచి వచ్చే మెటీరియల్ ఇది ఇలా మళ్ళీ రీసైకిల్ చేస్తారు. మెటీరియల్ హైడ్రాలిక్ పెద్ద మెటీరియల్ మిషన్కి సంబంధించింది. వీటిలోనే మెటీరియల్ అనేది జమ అవుతుంటాయి. మిషన్లో వచ్చి ప్రింట్ అవుట్ వస్తుంది. ఒక వర్కర్ అలా వచ్చిన మెటీరియల్ని అలా మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. చాలా పెద్దది. ఎన్ని మిషన్కి సంబంధించిన మెటీరియల్కి సంబంధించింది. నెక్స్ట్ పెద్ద పైపు, ఇది బొగ్గు ఇక్కడ కాలుస్తారు. టైల్స్ కలిసే బొగ్గు అండి, ఇక్కడే కాలుస్తారు. ఇది బొగ్గు సంబంధించింది. ఇది ఇక్కడ మెయిన్ పార్ట్ ఏంటంటే మిక్సర్ అన్నమాట, గ్రైండర్ లాగా. చూడండి ఎలా తిరుగుతున్నాం. చాలా చాలా పెద్ద మెటీరియల్. దాంట్లోనే టైల్కి సంబంధించిన మెటీరియల్ అంతా అక్కడే జమ అవుతుంది. లోపలే తిరుగుతూ ఉంటాయి బెల్ట్ ద్వారా. దీని కింద పెద్ద లోతైన బావి ఉంది. దీని కింద చాలా లోతైన బావి. దాంట్లోనే మెటీరియల్ అంతా జమ అవుతుంది. చూడండి మెటీరియల్ ఇదంతా వేస్టేజ్. ఇదే మొత్తం కలిపి టైల్స్ సంబంధించిన మెటీరియల్ అంతా మళ్ళీ టైల్స్ సంబంధించిన సిమెంట్ లాంటివి అన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి. నెక్స్ట్ ఫైనల్ టైల్స్ టైల్స్ అనేది ఇలా కింద చూపించాను కదా, బెల్ట్ మీద నచ్చి ఇలా నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటారు కలర్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది. ఇలా చెక్ చేస్తూ క్లీన్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైనా స్టక్ అవుతుందా ఇలా టైల్స్ ఇలా బెల్ట్ మీద నడుస్తూ ఉంటుంది. చెక్ చేస్తూ ఉంటుంది. ఇది కలర్ అయిన తర్వాత ఇది కలర్ లోపల అయిన తర్వాత ఇప్పుడు కలర్ మిక్స్ మరి ఇక్కడ నుంచి కలర్ మిక్స్ ఫిక్స్ చేస్తారు. ఇదంతా గూడే ఉంది. ఎంత పెద్ద స్టాక్ అయినా సరే ఇక్కడే ఇంకా పెద్ద స్టాక్ ఇక్కడ తింటారు. మనకి ఎంత ఆర్డర్ వచ్చినా నిమిషాల్లో లోడ్ రెడీ అయిపోతుంది. ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ సపరేట్గా ప్యాకింగ్ చేసి ఉంటాం. ఇంకా ప్యాక్ చేయలేదు, ఇది రెడీగా ఉన్నాయి ప్యాకింగ్. ఎక్కడికెప్పుడు వీళ్ళేమో చెక్ చేస్తూ ఉంటారు ఏదన్నా తేడా ఉందో మార్కులు వేస్తాను అనమాట. ఈ సైజ్ ఆ సైజ్ ఎలా ఉంది ఉంటుంది. ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ తక్కువ వెళ్ళిపోతుంది. ఇలా ప్యాకింగ్ అనేది ఇక్కడే జరిగిపోతుంది. ఇది ప్యాకింగ్ చేసి ఇలా కుక్క పెట్టేస్తారు. లోడ్ వచ్చినప్పుడు లోడ్